ఇలాంటి మొబైల్ రిపేరింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఎందుకంటే నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీరు నోటిఫికేషన్ ద్వారా అయితే పొందగలరు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఇది వచ్చేసి వివో Y95 మోడల్. చూడండి, డీసీ సప్లై పెట్టగానే ఆటో యాంపీర్ అయితే తీసుకుంటుంది, అంటే ఫుల్ యాంపీర్ తీసుకుంటుంది. ఇది ఫుల్ షాట్ అన్నట్టు. ఇప్పుడు మనం ఒకసారి చెకింగ్ అయితే చేసి చూద్దాము. చూడండి, ఫస్ట్ మనము వీబ్యాట్ లైన్ మీద జిఆర్ అయితే చెక్ చేసి చూద్దాము. ఒక సైడు 00 వస్తుంది, ఇంకో సైడు 0.402 వస్తుంది. రివర్స్ బయాస్లో మటుకు 1000 అబవ్ వస్తుంది. అంటే వీబ్యాట్ లైన్లో అయితే షార్ట్ అయితే మనకి లేదు. అంటే ఇప్పుడు ఇంకా వీపీహెచ్ లైన్లో ఏదైనా షార్ట్ ఉందేమో అని చెకింగ్ అయితే చేయాల్సి ఉంటుంది. ఫస్ట్ మనము ఇంకా ఆ షీల్డ్ లోపల తీయాల్సి వచ్చింది, అందుకని అయితే ముందు షీల్డ్ అయితే రిమూవ్ చేస్తున్నాను. దీన్ని చాలా జాగ్రత్తగా అయితే రిమూవ్ చేయాల్సి ఉంటుంది. ఇది రిమూవ్ చేసేటప్పుడు చిన్న మిస్టేక్ కూడా జరిగింది. చూడండి, ఇది వివో Y95కి ఈ షీల్డ్ అనేది చాలా స్ట్రాంగ్గా అయితే ఉంటుంది. అంత సామాన్యంగా కూడా కట్టతోటి కట్ అవ్వదు. కింద గ్రౌండ్స్తో పాటు ఈజీగా లిఫ్ట్ అయిపోతుంది. హీట్తో తీద్దామంటే ఇది పేస్టెడ్ ఐసీ కాబట్టి హీట్తో తీస్తే లీక్ అయిపోయే ఛాన్సెస్ ఉంటుంది. అందుకోసం కట్టర్తోటే నేను కట్ చేయడానికి ట్రై చేస్తున్నాను. ఈ షీల్డ్ రిమూవ్ చేసిన తర్వాత మనకి వీబ్యాట్ లైన్లో షార్ట్ అయితే జిఆర్ వాల్యూస్ 2 సైడ్స్ 00 వస్తే అది షార్ట్ అన్నట్టు. ఇప్పుడు మనకి వీబ్యాట్ లైన్లో ఆ విధంగా చూపించలేదు. ఇంకా అందుకోసం వీపీహెచ్ లైన్లో ఏమైనా షార్ట్ ఉందేమోనని చెకింగ్ అయితే చేయాల్సి ఉంటుంది. చూడండి, షీల్డ్ అయితే సక్సెస్ఫుల్గా రిమూవ్ చేసాము. ఇప్పుడు ఒకసారి వీపీహెచ్ లైన్లో ఏదైనా షార్ట్ ఉందని చూద్దాం. చూడండి, వీపీహెచ్ లైన్లో షార్ట్ అయితే మనకి చూపిస్తుంది. ఇక్కడ చూడండి, తీసేటప్పుడు ఇక్కడ ఉండే కెపాసిటర్స్ అయితే దానికి తగిలి అవి పోయాయి. అలా పోకుండా ఆల్మోస్ట్ షీల్డ్ రిమూవ్ చేస్తే బాగుంటుంది. చూడండి, వీపీహెచ్ లైన్లో అయితే మనకి షార్ట్ అయితే చూపిస్తుంది. ఇప్పుడు మనము వీపీహెచ్ లైన్లో షార్ట్ ఉంది కాబట్టి రోజుని వేసి ఒకసారి షార్ట్ కిల్లర్ అయితే ఇంజెక్ట్ చేసి చూద్దాము. అందుకని నేను వీపీహెచ్ లైన్ ఎక్కడెక్కడ కనెక్ట్ అవుతుందో అనేది చూసుకుంటున్నాను. చూడండి, ఇక్కడ కూడా వీపీహెచ్ వస్తుంది కాబట్టి ఇప్పుడు అందుకోసం రోజునైతే అప్లై చేస్తున్నాను. ఈ రోజున అప్లై చేసిన తర్వాత షార్ట్ కిల్లర్ కానీ ఇంజెక్ట్ చేసినప్పుడు ఎక్కడైతే షార్ట్ ఉంటుందో అది బర్న్ అవుతుంది అన్నట్టు. ఇక్కడ చూడండి, ఇక్కడ బోర్డులో ఎక్కడ చూసినా కూడా మనకి ఎక్కడో కూడా మెల్ట్ అయితే అవ్వలేదు. ఇప్పుడు ఇంకా వేరే ప్లేస్కి ఎక్కడికి వెళ్తుందంటే ఛార్జింగ్ ఐసీ ఉండే చుట్టుపక్కల ఉండే కాంపోనెంట్స్ ఏమైనా షార్ట్ ఉన్నాయేమో చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. అందుకని ఛార్జింగ్ ఐసీ దగ్గర ఉండే షీల్డ్ కూడా రిమూవ్ చేస్తున్నాను. ఇక్కడ ఈ షీల్డ్ కూడా కేర్ఫుల్గా రిమూవ్ చేయాల్సి ఉంటుంది. చూడండి, చాలా వరకు గ్రౌండ్లు కూడా అది షీల్డ్తో పాటు లేసి వచ్చేస్తుంది. ఇప్పుడు ఇక్కడ కూడా రోజన్ అనేది అప్లై చేయాల్సి ఉంటుంది. మనకి ఈ వీపీహెచ్ లైను ఎక్కడైతే ఉందో అక్కడ షార్ట్ కిల్లరు
అప్లై చేయాల్సి ఉంటుంది. ఇక్కడ పక్కన ఈ వీపీహెచ్ కాయిల్ పక్కన ఇక్కడ ఇంజెక్ట్ చేసినప్పుడు ఇక్కడ చూడండి ఒక చిన్న కెపాసిటరు మనకి మెల్ట్ అనేది అయ్యింది. చూడండి మళ్ళీ ఒకసారి వోల్టేజ్ ఇంజెక్ట్ చేస్తున్నాను. చూడండి ఆ క్యాప్ అయితే మనకి మెల్ట్ అవుతుంది కాబట్టి ఆ క్యాప్ షార్ట్ అన్నట్టు. ఇప్పుడు దాన్ని ఇది వీపీహెచ్ అనేది చాలా కెపాసిటర్స్ ఉంటాయి కాబట్టి ఇప్పుడు దాన్ని రిమూవ్ అయితే చేస్తాను. ఒకసారి జిఆర్ కూడా మనం చెక్ చేసి చూద్దాము. చూడండి పర్ఫెక్ట్గా జిఆర్ కూడా మనకి సెట్ అయిపోయింది. కాకపోతే ఇక్కడ ఏం జరిగిందంటే మనకి వీపీహెచ్ లైన్లో అయితే షార్ట్ అయితే ఉండింది. ఈ షీల్డ్ తీసేటప్పుడు ఇక్కడ ఉండే క్యాప్స్ మిస్ అయిపోయాయి కాబట్టి దానివల్ల మొబైల్ అయితే ఆన్ అవ్వలేదు. అది ఇంపార్టెంట్ కెపాసిటర్ అన్నట్టు. ఇంకందుకని ఒక క్యాప్ అయితే తీసి పెట్టాను. ఇప్పుడు ఆ కెపాసిటర్ మళ్ళీ ఇన్స్టాల్ చేస్తున్నాను. అది ఇన్స్టాల్ చేసిన తర్వాత కూడా మనకి మొబైల్ ఆన్ అవుతుందా లేదనేది అయితే ఒకసారి చూద్దాము. చూడండి జిఆర్ చెక్ చేస్తున్నాను. ఎక్కడైనా ఏదైనా మళ్ళీ క్యాప్ వేసేటప్పుడు ఏదైనా షార్ట్ అయిందేమని చూస్తున్నాను. ఏమైతే షార్ట్ అవ్వలేదు. బ్లోయర్ పెట్టి ఇన్స్టాల్ చేద్దామంటే ఇది పేస్టెడ్ ఏసీ కాబట్టి లీక్ అయిపోయే ఛాన్స్ ఉంటుంది. అందుకని బ్లోయర్ తోటి చేయలేదు. ఇక్కడ చూడండి అయినా కూడా బక్ వోల్టేజ్లు ఫ్లక్చువేట్ అవుతున్నాయి. బక్ వోల్టేజ్లు కంప్లీట్గా అయితే రావట్లేదు. ఇంకా 2 క్యాప్స్ అయితే మిస్ అయినాయి అక్కడ. అది ఏ క్యాప్సా ఏంటి అనేది ఒకసారి చెక్ చేసి మళ్ళీ కెపాసిటర్స్ ఇన్స్టాల్ చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు పైన అక్కడ క్లిక్ చేస్తే కిందది వచ్చేసి డివిడిడి బైపాస్ది, పైది వచ్చేసి ఏవిడిడి బైపాస్. అంటే ఏవిడిడి ఇది సింగిల్ ఫేస్ కెపాసిటర్ కాబట్టి ఖచ్చితంగా ఉంటేనే మనకి అక్కడ ఉండే పిఎం అవుట్పుట్ వోల్టేజెస్ పంపిస్తుంది. చూడండి నా దగ్గర వేరే మోడల్ ఉంటే ఆ మోడల్ దగ్గర ఉండేది కెపాసిటర్ అయితే తీసుకుంటున్నాను. ఇప్పుడు మళ్ళీ ఆ క్యాప్ అనేది ఇన్స్టాల్ చేసి ఒకసారి చెక్ చేద్దాము. ఇది ఫుల్లీ బ్లాక్ పేస్టెడ్ కాబట్టి ఈజీగా లీక్ అయిపోయే ఛాన్స్ ఉంటుంది. అందుకని అయితే బ్లోయర్ అయితే నేను పెట్టకుండా ఓన్లీ ఐరన్ తోటే సాల్డరింగ్ చేయడానికి ట్రై చేస్తున్నాను. గ్రౌండ్ అనేది ఎక్కడైనా ఉంటుంది కాబట్టి ఆ షీల్డ్ ప్లేస్లో గ్రౌండ్ అనేది కనెక్ట్ చేసేసాను. చూడండి క్యాప్స్ అయితే ఇన్స్టాల్ అయితే చూడండి క్యాప్స్ అయితే ఇన్స్టాల్ చేశాను. ఒకసారి జిఆర్ కూడా చెక్ చేసుకుందాము. ఒక సైడు వాల్యూ వస్తుంది, ఇంకో సైడ్ గ్రౌండ్ వస్తుంది. అంటే ఏదైనా పక్కన ఏదైనా గ్రౌండ్కి కనెక్ట్ అయిందేమో చెక్ చేశాను. ఇప్పుడు ఒకసారి బక్ వోల్టేజ్లు కూడా వస్తున్నాయో చెక్ చేద్దాము. వీపీహెచ్ వస్తుంది, అలాగే బక్ వోల్టేజ్లు కూడా మనకి కంప్లీట్గా అయితే వస్తున్నాయి. అంటే ఆ క్యాప్స్ మిస్ అవ్వడం వల్ల ఈ బక్ వోల్టేజ్లు మనకి రిలీజ్ అవ్వలేదు. చూడండి బక్ వోల్టేజ్లు కంప్లీట్గా వచ్చినాయి కాబట్టి
ఇంకా ఆల్మోస్ట్ మనకి మొబైల్ అనేది కంప్లీట్గా ఆన్ అయిపోవాలి. ఒకసారి అయితే చెకింగ్ అయితే చేసి చూద్దాము. చూడండి ఫ్రెండ్స్, మనకి మొబైల్ అయితే ఆన్ అయింది. సెకండ్ లోగో కూడా మనకి వచ్చేసింది. చూడండి, కంప్లీట్గా అయితే మనకి మొబైల్ అయితే ఆన్ అయింది. ఫ్రెండ్స్, ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏదైనా ఉంటే మమ్మల్ని కాంటాక్ట్ అవ్వచ్చు. కొరియర్ సర్వీస్ కూడా అవైలబుల్ ఉంది. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇంతవరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్.